ఘనుడైనటువంటి దేవదేవునికి వందనాలు. ఆత్మీయులైనటువంటి మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకంగా మీ అందరికీ కూడా వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడైనటువంటి ఘనుడైన దేవదేవుడు సిలువలో మాట్లాడినటువంటి పవిత్రమైనటువంటి 7 మాటలలో మరి మొదటి మాటను ధ్యానించటానికి, మరొకసారి విలువైనటువంటి మాట వినడానికి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి ఎన్నో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. తలలోంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రాలు. మరొక పర్యాయం మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ సంవత్సరము కూడా నీ ఉద్దేశాన్ని, పవిత్రమైనటువంటి 7 మాటలలో ఉన్న సారాన్ని లేదా మా పట్ల నీకున్న ప్రణాళికను మరొకసారి మేము జ్ఞాపకం తెచ్చుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ యొక్క మాట ద్వారా మేమెంతో మరొకసారి ధన్యులమగునట్లుగా మీ సన్నిధి ఉంచమని, కృప చూపుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ప్రియమైనటువంటి స్నేహితులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని వాళ్ళందరూ కూడా యూదుల రాజు నేనే అనేటువంటి ఒకే ఒక్క నెపము ఆయన మీద మోపి, ఆయన మీద ఏ విధమైనటువంటి నేరము మోపడానికి అవకాశాలు లేక, కేవలం యూదుల రాజుని నేనే, రాజాది రాజుని నేనే, పరలోకం నుంచి దిగివచ్చినటువంటి రాజుని నేనే అనేటువంటి ఒక్క మాట కారణంగా తీసుకొని ఆయన్ని సిలువ వేసినప్పుడు, ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆ భయంకరమైనటువంటి ఆ మేకులతో, ఆ అరచేతులలోనూ ఆ కాళ్ళలోనూ ఆ పెట్టి శీలలు వేసి ఆ సమెట్లతో బాదుతూ ఉన్నప్పుడు ఆయన శక్తి కలిగిన వాడై ఉండి, సమస్తాన్ని శాసించే శక్తిని ఆయన కలిగి ఉండి కూడా ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన అంటున్నటువంటి మొట్టమొదటి పవిత్రమైన మాట ఏంటంటే, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని దయతో క్షమించండి అని తండ్రికి ప్రాధేయపడుతూ తండ్రిని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే, ప్రియమైన మిత్రులారా, ఈ లోకములో ఉన్నటువంటి సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై ఈరోజు ఈ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని మరి వధకు సిద్ధమైనటువంటి గొర్రె పిల్ల వలె సిద్ధపరిచి ఈ భూమి మీదకి తండ్రిని దేవుడు పంపించాడు. ఆయన అంత మాత్రమే కాకుండా భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి యొక్క పాప పరిహారార్థమై నా ద్వారా పంపబడినటువంటి నా కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శిలువ మరణం ద్వారా, రక్తము చిందించడం ద్వారా ప్రతి మానవునికి పాప క్షమాపణ కలుగుద్ది అనేటువంటి ఉద్దేశంతో తన కుమారుని భూమి మీదకి పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఆయన తన ఉద్దేశాన్ని నెరవేర్చేటువంటి భాగంలో చివరికి తనను సిలువ వేసేవారిని సహితం ఆయన క్షమించినట్లుగా చూస్తున్నాం. కారణం ఏంటంటే, దేవుని యొక్క ఉద్దేశం నశించిన దానిని వెతికి రక్షించడానికిని, అంత మాత్రమే కాకుండా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్క పాపి నాశనమైపోకూడదు, నరకమునకు పోకూడదు అనేటువంటిది తండ్రి అయిన దేవుని ఉద్దేశం. లోకములో ఉన్న వారిని అందరినీ విడిపించడానికి వచ్చినటువంటి దేవాది దేవుడు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకొని ఆయనను సిలువ వేస్తున్న సమయంలో వారిని కానీ క్షమించకపోతే దేవుని యొక్క ఉద్దేశం నెరవేరి ఉండేది కాదు. ఒక్క పాపి కూడా నశించిపోకూడదనేటువంటిది దేవుని ఉద్దేశం. ఆయనను మేకులు వేసిన వారిలో, ఆయనను ఇబ్బంది పెట్టిన వారిలో, మరి ప్రియమైన మిత్రులారా, 2 కానీ 3 కానీ ఇంకా అంతకంటే ఎక్కువ మంది కానీ ఉండి ఉండవచ్చు. అయితే వారి ఎడల ఆయన ఏ విధమైనటువంటి విశిక్షత ఆయన చూపకుండా వారి ఎడల అంటున్న మాట ఏంటంటే, తండ్రి
వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి, వీరిని క్షమించండి. ప్రియ స్నేహితులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఒక విధంగా శరీరధారిగా భూమి మీదకి పంపబడిన ఆయన మనలాంటి మనుషులలో, మనలాంటి మానవులలో ఒక మానవుడిగా ఆయన భూమి మీద జీవించిన ఈరోజు ఆయన పరమ తండ్రి యొక్క ప్రేమను బట్టి వారు అపరాధం చేసినప్పుడు, వారు ఎవరిని సిలువేస్తున్నారో, ఎవరికి మేకులు కొట్టేస్తున్నారో అర్థం కాని విధంగా వాళ్ళు ఏదో మేము చేసేస్తున్నాము, చంపేస్తున్నాము, శిక్షించేస్తున్నాము అనేటువంటి ఆలోచనలో చేసిన పరమ తండ్రి తన ఉద్దేశాన్ని మాత్రం మర్చిపోకుండా, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించండి. ఎందుకంటే ఆయన అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరునూ చేరలేరు. అంటే ఆ యొక్క సిలువ వేసేటువంటి వారు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఖచ్చితంగా కుమారుడైనటువంటి యేసు ద్వారా వారు వెళ్ళవలసిన వారై ఉన్నారు. అంటే దీని యొక్క భావము, దానిలో ఉన్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో ప్రియమైనటువంటి స్నేహితులారా. ఏ ఒక్కరూ భూమి మీద నశించిపోకూడదనేటువంటిది. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అనేక మంది తిడుతూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, తక్కువగా మాట్లాడుతూ ఉన్నారు, దుర్భాషలాడుతూ ఉన్నారు. అయినను ఈరోజు వారందరూ ఎందుకు శిక్షించబట్టలేదు తెలిసిన, వారందరికీ ఏ ఇబ్బంది రాకుండా వారు ఎందుకు క్షేమంగా ఉంటున్నారో తెలిసిన, వారు కూడా రక్షించబడాలనేటువంటిదే తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. ఈరోజు పిల్లరా, తనను ఆ శీలలు వేసి అరిచేతులలో ఆ సమ్మెట్లు పెట్టి బాదుతూ ఉన్నప్పుడే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని ప్రార్థించిన దేవుడు ఈరోజు మాటలతో ఆయన్ని ఎగతాళి చేసిన, ఈరోజు ఆయన్ని రకరకాలుగా తక్కువ చేసి మాట్లాడిన, అవహేళన చేసిన ఆయన ఎందుకు మౌనంగా ఉన్నాడు అని అంటే క్షమించే గుణం కలిగిన దేవుడై ఉన్నాడు. ప్రియమైనటువంటి మిత్రులారా, బైబిల్ గ్రంథం చెప్పేది ఒకటి, గ్రంథకర్తగా ఉన్నటువంటి జీవంగల దేవుడు చేసేది ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అని రుజువు చేశాడు ఆయన. ఎందుకనంటే ఈ సమాజంలో నిజంగా ఎంత గొప్పవాడికైనా తందాకా వచ్చేటప్పటికి మాటలు మారిపోతాయి, క్రియలు మారిపోతాయి. కానీ నిజంగా ఆయన దేవుని కుమారుడు, పరలోకం నుంచి భూమి మీదకి దిగి వచ్చిన నిజమైనటువంటి దేవుడు గనుక తనకున్నటువంటి ఘనగుణాలు, ఆయన లక్షణాలు కలిగి ఈరోజు ఉన్నారు. ఈరోజు దేవుణ్ణి కలిగినటువంటి మనము కూడా అలాంటి సారూప్యాన్ని కలిగి ఉండవలసిన వారమై ఉన్నామని ఈ సందర్భంగా ఈ యొక్క మొదటి మాట ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి స్నేహితులారా, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 12వ వచనాన్ని చదివితే, కావున గొప్పవారితో నేనతనికి పాలు పంచెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును. ఏలయనగా మరణము పొందునట్లు అతడు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడయను, అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను అని ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రాకముందే, ఆయన మరణించకముందే కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు ప్రవచింపచేశాడు. పిల్లరా, ఆ వచన భాగంలో ఆఖరి లైన్లో రాయబడిన మాటను మనం పరిశీలన చేస్తే, తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసెను అంటే దాని భావం, ఆయన మీద తిరుగుబాటు చేసిన వారి కొరకు కూడా వీరిని క్షమించు అని విజ్ఞాపన చేస్తారు. ఈ లోక రక్షకుడిగా రాబోతున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు పాప విమోచన కొరకై, మనందరి యొక్క పాపములను పరిష్కరించడం కొరకై ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చుచున్న దేవుడు తనను బాధ పెట్టిన వారిని, తన మీద తిరుగుబాటు చేసిన వారిని అందరినీ కూడా విమోచించుట కొరకు తండ్రి అయిన దేవునికి ఆయన విజ్ఞాపన చేస్తాడు అని కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవచన రూపంగా రాయబడింది. ఈరోజు
బైబిల్ గ్రంథములో ప్రవచనాలైనా, భక్తులైనా, దేవుడైనా ఆ ప్రవచనాల రూపంగా ఏదైతే మాట్లాడారో ప్రియులారా, అవన్నీ అక్షరాల ఒక్క సున్నైనా పోలైనా తప్పిపోకుండా నెరవేర్చినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారా అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతూ ఉన్నాను. ఆయనను బట్టి నేను ఎంతో హర్షిస్తూ ఉన్నాను. ఆయన్ని బట్టి సంతోషిస్తూ ఉన్నాను. ఎందుకంటే గ్రంథాన్ని గ్రంథముల నెరవేర్చి ఈరోజు సమాజానికి రుజువులు చూపించినటువంటి జీవంగల దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ప్రియ స్నేహితులారా, ఆయనను మనల్ని క్షమించాడు. ఆయన మనల్ని అందరినీ క్షమించాడు. ఈరోజు ప్రభువుని ఎరిగిన వారిగా, ఆత్మీయతలో బలంగా సాగిన వారిగా నేటి దినం ఈ మాటలు వింటున్నా. నేటికి ఒకవేళ ప్రభువుకి దూరంగా ఉంటూ ఇంకా దూషిస్తూ ఎగతాళి చేసిన వారిగా ఉంటున్నా ప్రభు యొక్క ప్రేమను జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మనందరినీ దేవుడు క్షమించాడు కాబట్టే ఈరోజు మనం మారు మనసు పొంది నిజరక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఈరోజు మనం పిల్లలుగా కొనసాగుతూ ఉన్నాం. ఆ గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. కారణం ఏంటి తెలిసిన? ఆయనకి క్షమించే గుణం ఉంది గనుక. ఆయనకి క్షమించే గుణం ఉంది గనుక ఆయన తనలో బాధ పెట్టిన వారిని, తిరుగుబాటు చేసిన వారిని ఆయన క్షమిస్తాడు. తండ్రిని దేవునికి వారి కొరకు విమోచన కొరకు విజ్ఞాపన చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. కనుకే ఈరోజు మనం క్షమించబడుతున్నాం. నేటికి దూషించేవారిని, ఎగతాళి చేసేవారిని, ఈరోజు రకరకాలుగా మాట్లాడే వారిని అందరినీ కూడా అదే కాపుదల, అదే దేవుని సన్నిధి ఈరోజు నడిపిస్తూ ఉంది. కొందరు అనుకుంటారు, ప్రియ స్నేహితులారా, ఇంకో పలానా వ్యక్తి ఇంత దూషణ మాట్లాడుతున్నారు కదా, ఓ పలానా వాళ్ళు ఇంత ఎగతాళి చేస్తున్నారు కదా, వారికి ఏమీ కావట్లేదేంటి? తండ్రిని దేవుడు ఏమీ చేయలేడంటే ఏమీ చేయడు. ఎందుకు చేయడు తెలిసిన? చేత కాక కాదు, ఆయన ఉద్దేశమే క్షమించి వారిని పరిశుద్ధపరిచి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళాలనేటువంటిది తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ గీత దాటి ఎప్పుడు కూడా ఆయన ఏమీ చేయలేడు, చేయలేరు కూడా. ఆయన ఎప్పుడూ చేయలేదు. ఈరోజు ప్రియమైనటువంటి రాబోయే రోజుల్లో కూడా ఆయన చేయరు. ఎందుకనంటే ఆయన ఉద్దేశమే క్షమించాలనేటువంటిది. కనుక యేసు ప్రభువులో క్షమాగుణం ఉంది. ఈరోజు ఆయన కలిగినటువంటి మనము కూడా ఎలాగున్నాం? ఈరోజు ఈ సిలువలో పలికినటువంటి 7 మాటలు కానీ, ఈరోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి ఈ మొదటి మాట కానీ ఎందుకు వినాలి? ఎన్ని సంవత్సరాలైనా ఎందుకు జ్ఞాపకం పెట్టుకోవాలి అని అంటే కేవలం ఈ గుడ్ ఫ్రైడే రోజునో, లేకపోతే ప్రియమైన మిత్రులారా ఈ సంబంధించినటువంటి శ్రమకాలంలోనే కాదండి. 365 రోజులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పలికిన 7 మాటలు మన జీవితాల్లో ఎప్పుడూ జ్ఞాపకం ఉండాలి. ఎందుకనంటే 365 రోజులు మనము క్షమాగుణాన్ని కలిగిన వారమై ఉండాలి. ప్రియమైన స్నేహితులారా, ఈరోజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును కలిగినటువంటి మన జీవితంలో మనం ఎలాంటి వారమై ఉండాలని ప్రభు చెప్తున్నారు. ఒక మాట చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది. నేను మీతో చెప్పునది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పిల్లరా, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఏమైతే చేశారో, ఆయన క్రియారూపకంగా ఏదైతే చేసి నెరవేర్చారో, ఆయన తన సువార్తలో కూడా నేటి దినం దేవుని మాటలు వింటున్న మనందరితో, ఆయన బిడలుగా జీవిస్తున్న మనందరితో, ఆయన ఇష్టపడుతున్నటువంటి వారిగా జీవిస్తున్న మనందరితో ప్రభు చెప్తున్న అద్భుతమైన మాట ఏంటంటే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు కుమార్తెలై ఉండునట్లు ఆయన మనము క్షమించే గుణం కలిగి ఉండమంటున్నారు. ఆయన మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి క్షేమం కొరకు ప్రార్థన చేయండి. చాలామంది హింసించుచున్న వారి కొరకు ప్రార్థన చేయండి అంటే అర్థం కాక వారు పాడవాళ్ళను, నాశనం అవ్వాలను, తగిన బుద్ధి రావాలను మనల్ని అన్నారు కాబట్టి హింసించారు, బాధ కలిగించారు కనుక వారికి ఏదో తగినటువంటి శిక్షా ప్రతిఫలం రావాలనేమో అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తారేమో. దేవుడు అలా చెప్పడం లేదు ప్రియ స్నేహితులారా. వారి క్షేమము కొరకు ప్రార్థించమన్నాడు, వారి రక్షణ కొరకు ప్రార్థించమన్నాడు. ప్రభువుని ఎరగనంత కాలం మనం ఎలాగైతే ప్రభువారిని తెలియక దూషించామో, ఈరోజు వారు కూడా అలాంటి వారిగా భావించమన్నాడు. ఎందుకంటే వారు ప్రభు యొక్క రుచిని కానీ, ఆయన శక్తిని కానీ,
ఆయనలో ఉన్నటువంటి జీవాన్ని వీళ్ళు ఇంకా గుర్తించలేకపోయారు కనుక వారు అలా మాట్లాడుతున్నారు. ఈరోజు వారిని ప్రేమించే దేవుడు ఖచ్చితంగా ప్రేమని దేవుని బిడ్డలారా అందరినీ ప్రేమిస్తాడు. సిలువలో తను బాధ పెట్టిన వారిని ప్రేమించిన దేవుడు ఈరోజు సమాజంలో ఉన్న వారిని కూడా ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ స్నేహితులారా, తెలుసో తెలియకో కొన్నిసార్లు మీరు దేవుణ్ణి దూషించారేమో, అవహేళన చేశారేమో, నేటికి అదే కొనసాగిస్తున్నారేమో. దేవుడు దానికి తగిన శిక్ష మీకు ఎప్పటికీ విధించడు. ఎందుకనంటే మీరు క్షమించబడాలనేటువంటిది దేవుని ఉద్దేశం, రక్షించబడాలనేటువంటిది దేవుని ఉద్దేశం, దేవుని సన్నిధిలో ఉండాలనేటువంటిది దేవుని ఉద్దేశం. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడు ఈరోజు శిలువ మరణం పొందుతూ కూడా తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఈరోజు మనము ఆ జీవం గల దేవుని సన్నిధికి వెళ్ళాలంటే మాత్రం, ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం క్షేమంగా ఉండాలనంటే ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు ఏం చేసి చూపించారో. ఎందుకంటే ఆయన ఈ భూమి మీద జీవించిన 33.5 సంవత్సరాల జీవితంలో ఆయన చేసిన ప్రతి పని కూడా నేటికి సజీవులుగా ఉంటూ రాబోయే కాలంలో కూడా ఈ యొక్క భూమి మీద మనుషులుగా జీవిస్తున్న మనందరికీ మాదిరిని ఉంచడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు కొన్ని కార్యాలు చేసి చూపించారు ఆయన. కనుక ఈరోజు మనం కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉండాలి. నా ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం వింటున్న మిత్రులారా, మనకు క్షమించే గుణం లేకపోతే మనము దేవుని చేత క్షమించబడమండి. ఎందుకనంటే మత్తయి సువార్త 6:12లో ప్రభువు పరలోక ప్రార్థన శిష్యులకు తెలియజేస్తూ ఒక మాట అంటారు ఆయన, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రభువా నేను క్షమించే గుణాన్ని కలిగి ఉన్నాను కాబట్టి నన్ను క్షమించు అని దేవునికి మనం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అంటే ప్రియులారా, మనం ఇతరులను క్షమించలేనప్పుడు మనల్ని కూడా దేవుడు క్షమించడు అని మనమే ప్రార్థన చేస్తున్నాం. ఏమని అంటే, నేను క్షమిస్తున్నాను కాబట్టి నన్ను క్షమించు. మనము క్షమించే గుణం లేకపోతే పిల్లరా మనం కూడా క్షమించబడలేం. కాబట్టి ఈరోజు మన ఎడల ఎవరైతే పక్షపాతం చూపుతున్నారో, కావాలని ఒకవేళ దుర్భాషలు మాట్లాడుతున్నారో, కావాలని ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి విరోధాన్ని కలిగి ఉంటున్నారో, ఈరోజు వారికి మనం విరోధులుగా ఉండొద్దు. ఒక్క మాట చెప్తా ఉన్నాను, దేవుని వాక్యమును బట్టి దేవుని సేవకునిగా ఈ భూమి మీద జీవించుచు నిజ క్రైస్తవ జీవితంలో మన సొంత రక్షకుడిగా ఆయన అంగీకరించి ఆత్మీయ జీవితంలో ప్రయాణిస్తున్నటువంటి మనం, దేవుని కుమారుడు, దేవుని కుమార్తె అని ఒక అద్భుతమైనటువంటి గుర్తింపు కలిగినటువంటి మనకు ఎవరు శత్రువులు ఉండకూడదండి. ఎవరు శత్రువులు ఉండకూడదు. నీ ఇంటిలో వారు శత్రువులు ఉండకూడదు. నీ రక్త సంబంధులలో ఎవరు శత్రువులు ఉండకూడదు. ప్రియమైనటువంటి స్నేహితులారా, నీ ఇరుగు పొరుగు వారిలో స్నేహితులు ఉండకూడదు. అసలు నీకు వ్యతిరేకి అనేటువంటి వ్యక్తి ఉండకూడదు. అలా ఎప్పుడు మనం చేసుకోగలుగుతాము అని అంటే, ప్రతి విషయాన్ని క్షమించేటువంటి మనసు మనకుంటే, ప్రతి ఒక్కరిని క్షమించేటువంటి గుణం మనకుంటే, ఎలా క్షమించగలుగుతామనంటే, ఖచ్చితంగా మనందరికీ ఈ లోకములో ఉన్నంతకాలం ఒక శ్రేష్టమైన జీవితాన్ని ఇచ్చి, మరణించిన తర్వాత ఈ లోకములో ఎవరికీ లేనటువంటి ఘనమైన స్థానమైన పరలోకాన్ని ఇచ్చేటువంటి దేవుణ్ణి మనం మాదిరిగా తీసుకోగలిగితే, పిల్లరా మహానుభావుడైనటువంటి ఆయననే బాధించారు, ఆయన్నే శిక్షించారు. అలాంటి సమయంలో కూడా ఆయన క్షమించాడు. నేనెంతటి వాడను, నేనెంతటి దానను అని రోజు నీవు నిజంగా ఆయనను మాదిరిగా తీసుకోగలిగితే మనం అందరినీ క్షమించగలం, అందరితో సమాధానంగా ఉండగలం, అందరితో ప్రేమగా మాట్లాడగలం, ప్రేమగా జీవించగలం. ఈరోజు ఈ లోకంలో పట్టుకుపోయేది ఏం లేదు, సాధించేది ఏం లేదు. ప్రియమైన మిత్రులారా, అదొక్కటే మిగిలిపోద్దండి, అదొక్కటే మిగిలిపోద్ది. ఇంతవరకు ఆ పని చేయడం నీ వల్ల అవడం లేదా? ఈ వాక్యాన్ని వింటుండగా దేవునికి ప్రార్థన చేయండి. దేవా, అలాంటి మనసు నాకు కావాలా, నీలాంటి సారూప్యాన్ని నాకు దయచే తండ్రి అని మనం దేవుని దగ్గర ప్రార్థించగలగాల. ఎందుకంటే పిల్లరా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రార్థన నేర్పిస్తూ ఆయన అంటాడు, మా ఎడల మేము రుణమును కలిగినటువంటి వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను కూడా క్షమించండి.
మేము ఇతరులను క్షమిస్తున్నాం కాబట్టి మమ్మల్ని కూడా క్షమించండి. అంటే పిల్లరా, నువ్వు ఏ విత్తనం విత్తుతావో అదే పంట కోస్తావు. నువ్వు క్షమిస్తే క్షమించబడతావు. నువ్వు కఠినంగా ఉంటే నీ ఎడల కూడా దేవుడు కఠినంగానే వ్యవహరిస్తాడు. ఈరోజు ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన మొదటి ద్వారా మనకు నేర్పిస్తున్నటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ప్రియ స్నేహితులారా, క్షమాగుణాన్ని కలిగిన వారమై ఉండాలి. ఈరోజు క్షమించే మనసు మనకు ఉండాలి. మనం ఎంతటి గొప్పటి వారిమైనా, ఎంత సామాన్యులమైనా, ప్రియమైనటువంటి మిత్రులారా, కొంతమంది మాట్లాడతారు నాకు చాలా పట్టుదలని. ఆ పట్టుదలను ఆత్మీయతకు ఉపయోగించండి. ఆత్మ సంబంధమైన కార్యాలకు ఉపయోగించండి. ఆ పట్టుదల ప్రార్థనలో ఉపయోగించండి. ఆ పట్టుదల వాక్యం చదవడంలో, దేవుని స్తుతించడంలో, దేవుని కార్యాలు చేయడంలో, దేవుని కొరకు కరిగిపోయే విషయంలో, వాడబడే విషయంలో ఆ పట్టుదలను ఉపయోగించండి. కానీ క్షమించే విషయంలో మాత్రం ఈరోజు ప్రభువు వలె మనము పిల్లల విధేయత కలిగిన వారమైపోవాలి. అప్పుడే మనము దేవుని చేత క్షమించబడతాం. మన పాపాలని క్షమించబడతాయి, మన అతిక్రమాలని క్షమించబడతాయి. ఒకవేళ మనకు క్షమించే గుణం లేకపోతే పిల్లరా, ఆ పాపమంతా మోసుకొని పోవాల్సి వస్తుంది. దానిని బట్టి పరలోక రాజ్యములో మనకు ఇంత చోటు కూడా దక్కనటువంటి ప్రమాదం ఉంది. కనుక ఈరోజు ఈ వాక్యమును బట్టి మనం కూడా క్షమాగుణాన్ని కలిగి ఈ భూమి మీద అనేక మందిని క్షమిస్తూ ప్రభు ప్రేమను నోటితో చెప్పడం కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనలోనే సమాజానికి చూపించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తివంతమైన బిడ్డగా ఉండాలనేటువంటిది ఈ వాక్యం యొక్క ఉద్దేశం. ఈరోజు ఈ మాట వింటూనే ఒక నిర్ణయానికి వచ్చి మన జీవితాన్ని సరి చేసుకుందామా? ఎక్కడ వరకు తల్ల ఉంచినట్లే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, ఈ పవిత్రమైనటువంటి మొదటి మాట ద్వారా క్షమాగుణాన్ని కలిగి ఉండాలని ప్రభా మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు, తెలియజేశారు. అవును, ఎంత గొప్ప దేవుడవయ్యా. అన్యాయముగా నేను పట్టుకొని ఏ కారణము లేకుండా నీ మీద శిక్షను మోపి భయంకరమైనటువంటి శిలువ శిక్షను ప్రభా నీకు వేసి ఆ అరిచేతులలో కాళ్ళలో భయంకరమైనటువంటి ఆ మేకులను సమ్మెట్లతో కొడుతూ ఉన్నప్పుడు ఆ యొక్క శిలువ వేసేవారిని, మేకులు గుచ్చేవారిని, ఆ ఎముకలు విరిగిపోతూ రక్తము కారిపోతూ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంటున్నప్పుడు ఒక సమయంలో కూడా తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరు గనుక వీరిని క్షమించమని తండ్రికి ప్రార్థన చేసిన ప్రభు అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాన్ని నేటి దినం సజీవులుగా ఉన్నటువంటి మేము కలిగి ఉండాలనేటువంటిది మీ ఉద్దేశం. తండ్రి, ఈరోజు క్షమాగుణాన్ని కలిగి ఎవరైతే ఉండలేకపోతున్నారో ఈరోజు నుంచి, అవును నా తండ్రి అయినటువంటి దేవుడే సిలువ వేసిన వారిని క్షమించాడు, పిడిగుద్దులు గుద్దిన వారిని క్షమించాడు, క్యాండ్రగించి మొక్క మీద వేసిన వారిని క్షమించారు, కొరడాలతో కొట్టిన వారిని క్షమించాడు, అన్యాయపు తీర్పు తీర్చిన వారిని క్షమించాడు. ఆయనకి ఇచ్చినటువంటి తీర్పులో ఏది వాస్తవాలు కావు, ఏవి వాస్తవాలు లేవు. అయినప్పటికీ తను తప్పు చేయకపోయినా వాక్యము నెరవేరు నిమిత్తం, తండ్రిని దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే నిమిత్తం సమస్తాన్ని క్షమించే గుణంతో ప్రభువా అతడు ఒక మాదిరిని చూపించినట్లుగా ఈరోజు మేము కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని ఎందరైతే ఒక మార్పును కోరి ప్రార్థన చేసుకుంటూ ఏకీవిస్తున్నారో వారందరికీ క్షమించే గుణాన్ని దయచేయండి, క్షమించే మనసును దయచేయండి. ఎందుకంటే అప్పుడే మేము క్షమించబడతాం, అప్పుడే మా ప్రార్థనకు సమాధానం వస్తుంది, అప్పుడే మా ప్రార్థన అంగీకరించబడుతుంది నాయన. ఈరోజు అటువంటి మార్పును, అటువంటి మనసును ఈ ప్రార్థనలో ఏకీవించిన ప్రతి బిడ్డకు మీరు దయచేసి మీ కృపలో కనికరించి నడిపించి మమ్ములను కూడా మరొకసారి క్షమించమని, అంగీకరించి కృప చూపమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి.